డ్రగ్స్ గంజాయి వాడినా అమ్మినా కొన్నా ఇక జైల్లో చిప్పకూడే. తెలుగు రాష్ట్రాల్లో మత్తు మాఫియాకు ఉచ్చు బిగుస్తోంది. కేటుగాళ్లకు చెక్ పెట్టేలా ఏపీ యాంటీ నార్కోటిక్ బృందాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్, గంజాయి మాఫియాల బెండు తీస్తున్నారు పోలీసులు. ఎక్కడ గంజాయి పట్టుబడిన బట్వాడా మూలాల లింకులు ఏవోబీలో కదులుతున్నాయి. ఈ క్రమంలో గంజాయిగళ్ల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు, హోం మినిస్టర్ అనిత ఆదేశించిన క్రమంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. రీసెంట్ టైంలో తనిఖీలను ముమ్మరం చేసి భారీగా గంజాయిని సీజ్ చేశారు. కేసుల గ్రాఫ్ అమాంతం పెరిగింది. యువతను టార్గెట్ చేసుకుని దందా చేస్తున్న మత్తు మాఫియాపై తాజాగా ఏపీ యాంటీ నార్కోటిక్ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా విజయవాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను విస్తృతం చేశారు. గంజాయి, డ్రగ్స్ నెట్వర్క్ కు చెక్ పెట్టేలా డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు. మత్తు జాడలు కనిపిస్తే మక్కలు ఎరగొట్టి మడతేసుడే అనే స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేశారు. పోలీసుల వరుస దాడులతో భారీగా సరుకు దొరకడం, కేసుల సంఖ్య పెరగడం మాత్రమే కాదు, విస్తుపోయే నిజాలు తెరపైకి వచ్చాయి. కొందరు కేటుగాళ్లు ఆన్లైన్ లో ఆర్డర్లు తీసుకుని కొరియర్ సర్వీస్ లో గంజాయిని బట్వాడా చేస్తున్నట్లు తేలింది. గంజాయి స్మగ్లర్లు రూట్ మారుతున్నట్లు గుర్తించారు. గంజాయి స్మగ్లింగ్ చేయడానికి కొత్త దారులను వెతుకుతున్నట్టు తేలింది. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయాలు సాగిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.